హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. కొంతమంది ఎప్పుడూ నెగిటివ్ వలయంలోనే చిక్కుకొని నెగిటివ్ ఆలోచనలతోటే ఎప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్ డైరెక్షన్లోనే వెళ్తూ నెగిటివ్ ఆలోచనలతోనే ఉంటూ ఉంటారు. అలాగే ఆ నెగిటివ్ వలయంలో చిక్కుకొని వాళ్ళకు వచ్చే అవుట్కమ్ అంటే వాళ్ళకి నిజ జీవితంలో జరిగేవి కూడా నెగిటివ్సే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమంది ఎలాగుంటారంటే చాలా పాజిటివ్ సైడ్లో అంటే పాజిటివ్ వలయంలో ఉన్నట్టు ఉంటూ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా అంటే నేను ఏదన్నా సాధించగలను, నేను ఏదన్నా చేయగలను అని పాజిటివ్ ఫీలింగ్ తోటి వాళ్ళ ఆలోచనలు అవ్వచ్చు, వాళ్ళ మాటలు అవ్వచ్చు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్నే ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతూ ఉంటారు. అందుకే నెగిటివ్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్ వైపే తీసుకెళ్తుంది. అలాగే పాజిటివ్లో ఉంటూ పాజిటివ్ వలయంలో ఉన్నవాళ్ళు వాళ్ళని యూనివర్స్ అనేది ఒక పాజిటివ్ వైపు అంటే సమృద్ధి వైపు తీసుకెళ్తుందన్నమాట. అందుకే మీ ఆలోచనలు కనుక నెగిటివ్లో ఉంటే మీరు లో ఎనర్జీ తోటి డౌన్కి వెళ్ళిపోతారు. అలాగే మీరు పాజిటివ్ ఆలోచనలు ఉన్నారంటే సమృద్ధిని ఆకర్షిస్తూ హై ఎనర్జీతో అలా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒకటి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీరు ఈ నెగిటివ్ వాల్యూమ్లో అంటే నెగిటివ్ లూప్లోకి ఎలా వెళతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఒక ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ మంత్ ఉంది. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ రాయడం అనేది ఒక ఛాలెంజ్ లేదంటే ఒక ప్రాబ్లం అనుకుంటే ఎగ్జామ్ రాయడం అనేది ఒకటే. కానీ మీ ఆలోచన ఎలా ఉంటాయంటే, నేను ఎగ్జామ్ సరిగ్గా రాస్తానో రాయనో, ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటో, ఒకవేళ ఫెయిల్ అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ని అవ్వచ్చు ఫేస్ చేయగలగనా లేదా, అంటే వాళ్ళ మాటలను నేను తట్టుకోగలనా లేదా. చూడండి, ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటే ప్రాబ్లం, ఎగ్జామ్ రాయడం. అది కూడా మీరు అనుకుంటే అది ప్రాబ్లం అని మీరు అనుకుంటే ఎగ్జామ్ రాయడం ఒకటే. కానీ మీరు దానికి ఎన్ని రకాలుగా మీరు ఆలోచించారో నెగిటివ్ ఆలోచనలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులు అలాంటి ఆలోచనలు కనుక మీరు పదే ఉంటే మీకు వచ్చే రిజల్ట్ కూడా నెగిటివే వస్తుంది. ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే గనక అదే పర్సన్ ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ మంత్ ఉన్న ఎగ్జామ్ గురించి, నేను చదివిన ప్రతిదీ నాకు వస్తుంది, నేను ప్రతిదాన్ని ఆన్సర్ బాగా చేయగలను, నేను మంచి రిజల్ట్స్తో పాస్ అవుతాను, నేను ఎగ్జామ్ చాలా బాగా రాస్తాను, రిజల్ట్ నేను అనుకున్నట్టే వస్తుంది, అది పర్సంటేజ్ అవ్వచ్చు, ర్యాంక్ అవ్వచ్చు, అప్పుడు నన్ను అందరూ మెచ్చుకుంటారు. నేను ఇమ్మీడియట్గా రిజల్ట్ తెలియగానే ఎవరికైతే కాల్ చేసినది పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, కాల్ చేస్తాను, ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాను అనే ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి ఆ రిజల్ట్ కూడా పాజిటివ్గానే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మీరు ఏదైతే ఆలోచిస్తారో పదే అదే మీ నిజ జీవితంలో మీ ఫ్యూచర్లో కనిపిస్తుంది అని. ఇక్కడ మీరు ఒక పాయింట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏవైతే మీరు నెగిటివ్ ఆలోచనలు, భయంతో కూడిన ఆలోచనలు, ఆ నెగిటివ్ ఆలోచనలు చేస్తారో మీరు అవే రిపిటేటివ్గా ఆలోచించడం వల్ల యూనివర్స్ ద్వారా మీరు అటువంటి రిజల్ట్స్ని పొందుతారు. అంటే మీరు ఇంకా డౌన్ అయిపోతారన్నమాట. అదే గనక పాజిటివ్ ఆలోచనలతో ఏదైనా సాధించగలను అని మీరు పదే మీకు మీరు దీనినే సెల్ఫ్ టాక్ అని కూడా అంటారు, చెప్పుకోగలిగారు అంటే మీకు వచ్చే రిజల్ట్ కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే విధంగా యూనివర్స్ మీకు సహకారం చేస్తుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ ఆలోచనలన్నా నెగిటివ్ ఆలోచనలన్నా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి యూనివర్స్ మీకు ఫ్యూచర్లో జరిగే విధంగా చేస్తుంది. కాబట్టి ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా మీద బెటర్గా ఉన్నారు, నేనేమీ సాధించలేను, నాలోనే ఏదో లోపం ఉంది అని తనను తానే నిందించుకుంటూ తనను తానే తక్కువ చేసుకుంటూ వాళ్ళు నిజ జీవితంలో ఇంకా రోజుకి ఇంకా అలా డౌన్ అయిపోతూ ఉంటారన్నమాట.
ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో డెవలప్ అవ్వడం అనేది చాలా చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే మన ఆలోచనలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. గతాన్ని మార్చలేకపోయినా మన మంచి పాజిటివ్ ఆలోచన ద్వారా మన జీవితాన్ని, మన ఫ్యూచర్ని మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచనను మార్చుకోవడం ద్వారా. అందుకే ఎప్పుడు ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హెల్దీ, ఐ యామ్ ప్రాస్పరస్ అంటే ఇలాగ పాజిటివ్ ఎఫర్మేషన్స్, నేను ఏదైనా సాధించగలను, యూనివర్స్ నాకు సపోర్ట్గా ఉంది, నేను రోజు రోజుకి ఉన్నత స్థితికి వెళ్తున్నాను, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాను అని పాజిటివ్ విషయాలని ఆలోచిస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు రోజు రోజుకి ఎంతో ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ జీవితంలో మీరు పైకి ఎదగడానికి, గ్రో అవ్వడానికి మీ ఆలోచనని ఎలా ఉంటే బాగుంటుందో అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అలాంటి వాటి మీదే ఫోకస్ చేయండి. అలాంటి ఆలోచనలే చేయండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీలింగ్ ఏముందో ఇక్కడ కామెంట్ రూపంలో మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.